మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీమిండియా స్వదేశానికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్లో తుఫాను కారణంగా జట్టు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు వారి కుటుంబాలు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కాసేపట్లో భారత ఆటగాళ్లు ప్రధాని మోడీ నివాసానికి వెళ్తారు. మోదీతో సమావేశంలో టీమిండియా ప్లేయర్స్ ప్రపంచ కప్ జర్నీ విషయాలను పంచుకోనున్నారు. అనంతరం భారత ఆటగాళ్లు మోదీతో కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖాడే స్టేడియానికి బయలుదేరనుంది. వాంఖాడేకు సమీపంలో 2 కిలోమీటర్ల మేర నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్లో భారత ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో సందడి చేయనున్నారు. ధోని సారథ్యంలోనే టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా ఇలానే ముంబైలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు టీమిండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడిచి గెలుపు సంబరాల్లో మునిగి తేలారు. ఇదే విధంగా ఇప్పుడు కూడా విజయోత్సవ సంబరాల్లో అభిమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం విజయోత్సవ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని అభిమానులను కోరాడు. पाहायला मिळत आहे. या गाडीमधून टीम जी आहे ती पुढे जात आहे. ती गाडी जी आहे आता या ठिकाणावरून आहे निघालेली आहे आणि एक आनंदाची भारतीय क्रिकेट टीम जी आहे ती आपल्याला पाहायला मिळते. सर्व खेळाडू जे आहेत ते या गाडीमध्ये पाहायला मिळते. सर्व खेळाडू दोनों बसें निकल रही है यहाँ करतायत. రైట్, ఇక మొత్తానికి టీమిండియా స్వదేశానికి చేరుకుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్ తుఫాను కారణంగా అక్కడే చిక్కుకున్నటువంటి టీమిండియా మొత్తానికి స్వదేశానికి చేరుకుంది. ఇక కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశమవుతారు. మోదీతో టీమిండియా గెలిచినటువంటి కప్కు సంబంధించిన తమ జర్నీకి సంబంధించినటువంటి విషయాలను కూడా పంచుకోనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి అల్పాహారం తీసుకోనున్నారు. ఇక ఆ తర్వాత ముంబై వెళ్తున్నారు. ముంబై వెళ్లిన తర్వాత వాఖాండే స్టేడియానికి వెళ్లనుంది టీమిండియా. मैं करता हूँ थोड़ी देर में. अरे ये ऊपर है कि नीचे है? రైట్, టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్లో హరికేన్ తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా మొత్తానికి స్వదేశానికి రావడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అటు స్టేడియం దగ్గర ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర వారికి ఘన స్వాగతం పలకడానికి కూడా అభిమానులు విచ్చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. ఇక మరి కాసేపట్లో టీమిండియా అక్కడికి చేరుకొని అటు నుంచి
ప్రధాని మోదీతో సమావేశమవుతారు. తాము గెలిచిన కప్ T20 కప్ గురించి అలాగే తాము చేసిన ఈ జర్నీ గురించి కూడా ఆయనతో పంచుకోనున్నారు. ఆ తర్వాత ఆయనతో అల్పాహారాన్ని కూడా సేవించనున్నారు. ఇక అక్కడి నుంచి ముంబై వెళ్తారు. ముంబైలో వాఖాడే స్టేడియానికి కూడా టీమిండియా వెళ్లనుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ అభిమానులు వారు ఇక్కడికి రావడంతో స్వదేశానికి రావడంతో కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం టీమిండియా ఆల్రెడీ ఇక్కడ రీచ్ అయింది. వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. కాసేపట్లో ప్రధాని మోడీతో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత అల్పాహారం సేవించి తమ జర్నీ గురించి కూడా ప్రధాని మోదీతో మాట్లాడనుంది టీమిండియా. या गाडीमधून टीम जी आहे ती पुढे जात आहे. ती गाडी जी आहे आता या ठिकाणी